వచ్చి గంట అయింది, ఒక్క కిరాయి కూడా తగలలేదు. ఎవరికి పనులు లేవా ఏంటి? ఆటో కోసం వస్తున్నట్టుంది. ఏ అమ్మాయి వస్తావా? ఎక్కడికి వచ్చేది మోస్తలు సచ్చి. అంత స్పెల్లింగ్ మిస్టేక్ మాట్లాడానా? అబ్బూ, ఈవిడ్ని మనమే వెళ్ళి అడుగుదాం. హలో, ఆటో ఉంది, వస్తారా? ఏరా నీ ఆటోలోకి రావాలా రాస్కెల్? ఏంటి మళ్ళీ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చిందా? ఈ అమ్మాయి క్లియర్ గా చెప్పాలి. అమ్మా బుజ్జి, నేను ఒక ఆటో వాణ్ణి, తమరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే నేను డ్రాప్ చేస్తాను. బీచ్కి వెళ్ళాలి. ఎంత తీసుకుంటావు? 50 రూపాయలు అవుతుందమ్మా. 50 రూపాయలా? అవునమ్మా. నన్ను ఊరంతా తిప్పి మళ్ళీ మా ఇంటి దగ్గర దించడానికి నాకే ఇస్తాడు 200 తెలుసా? ఎవడ్డు వాడు? నా బాయ్ ఫ్రెండ్. ఓహో, హాయ్ డార్లింగ్. హాయ్. కమ్ ఆన్. పద డార్లింగ్. ఓ వెక్కిల్ అవ్వంటే ఇదే. యో ఆటో. వీడెవడ్డు? అర్జెంట్ గా రాయలసీమ పోవాలయ్యా. నేను నిన్ను పూడుస్తాను, నువ్వు ఎక్కువ. ఇదిగో పావు గంట ఉంది, బిన్న పోవాలా? తప్పనిసరిగా పోతాను, ఆటో ఎక్కుతున్నావు కదా, ఎక్కవయా నీకెందుకు? ఎక్కనే బిన్న పోనీ. అన్నట్టు ఏ ఊరు సార్ మీదే? తిరుపతి కదా. కాదు, అవును, నాకు ఎలా తెలుస్తుందా? తిరుపతి, బిన్న పోనీవయ్యా. ఓకే ఓకే, కూర్చోండి. ఏందా ఏడాపుండవా? పెట్రోల్ కొట్టించాలి. ఏడాడుంది పెట్రోల్ బంక్? పెట్రోల్ బండికి కాదు, నాకు. వారిని బండ బడా అవతల నేను రాయలసీమ పట్టుకోవాలయా? ఐఎమ్ సారీ, మందు లేకపోతే నేను రాయలసీమ కదా, రిక్షాను కూడా పట్టుకోలేను. ఒక యాభై కొట్టు. నీ బండ బడా నువ్వు నాకాడ దొరికినావయ్యా? బిన్నరా వస్తానా నీకెందుగా? ఏం కావాలి సార్? బావురు పిల్ల క్వార్టర్ ఇచ్చి దొరికినాడా? యో రాయలసీమ పోతాయా? రాయలసీమ పోతే ఈస్ట్ కోస్ట్ ఉంటది, ఈస్ట్ కోస్ట్ పోతే ఈస్ట్ గోదావరి ఉంటది, ఈస్ట్ గోదావరి పోతే వెస్ట్ గోదావరి ఉంటది. ఏదో ఒక అట్లా పుడుచుకుంది కానీ అవన్నీ నాకెందుకయ్యా? నేను చిత్తూరు పోవాలయ్యా. అంత అర్జెంటా? అర్జెంటే సార్. అయ్యగారిని రిక్షాలో తీసుకెళ్లి చిత్తూరులో వదిలేయి. రెచ్చాలోనా? వెళ్ళవయ్యా, వెళ్ళు. నువ్వు 2 టీలకు డబ్బులు ఇవ్వాలి. నువ్వు 5 టీలకి ఇస్తామా? టీ తాగితే నీ దగ్గరే తాగాలి. ఇదిగో తీసుకో. ఏంటా చూపు? ఓ చంటిగాడి ప్రేమ కదా, ఐ లవ్ యూ. ఇడియట్, నా మనసు ఎప్పుడో ఇంకొకరికి ఇచ్చేసాను తెలుసా? ఎవరికి? కొండంత గుండె ఉన్నోడికి, 8 బస్తాలు ఎడం చేత్తో ఎత్తేవోడికి, పులి పంజా ఉన్నోడికి. వారండి, నీ మనసు ఏమన్నా చేపల మార్కెట్? చాలా ఒకటి ఇచ్చేయడానికి. ఈ లక్షణాలన్నీ ఒక్కడికే ఉన్నాయి. ఒక్కడికే ఉన్నాయా? ఎవరిది? చంద్రబాబు నాయుడా? చెప్పండి. కాదు, హరి. ఎవరు? నా అసిస్టెంట్ హరిగాడా? ఏంటి ఆయన నీకు అసిస్టెంటా? మరి కరాటే, మరాఠా, పరాటా, వైట్ బెల్ట్, రెడ్ బెల్ట్, తోల్ బెల్ట్, తొక్క బెల్ట్ అన్నా ఎన్ని నాకు నేర్పించోటే మనమే నేర్పించావు. నీకు వచ్చింది తెలుసా? మనం అంటే ఆడికి ఇది. ఏంటి సార్ చిటికెన వేలు చూపిస్తూ? అదే బస్సు, ఇది ఎక్కడా అని రాణి నడుతున్న అడ్రస్ తెలీదు. మౌత్ కొంచెం దగ్గర పెట్టుకో, లేకపోతే టంగు తెగిపోద్ది. జరుగు. నువ్వేంటి ఇంకా వెయిటింగ్? ఏం లేదు, చట్నీలో ముంచి కారపొడేసి నెయ్యి వేసి నా మనసు నీకు పెడదామని. ఏంటూ పెట్టేది పొంగడం? మనసు అమ్మ మనసు, బాసు ఖాళీగా లేడు గాని ఇంకెవరినోటో చూసుకో. దాయి దాయి దమ్మ కులికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా. పని ఇది కళా నిజమా? దా 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 వాణి, నా కళల రాణి నువ్వు వచ్చావా? అయ్య బాబోయ్, నాకు అసలు కాళ్ళు చేతులు ఆటలేదు. ఎందుకు కబురు పెడితే నేనే వాలిపోయావండి. అమ్మాయి, మర్యాదగా మా నాన్న ఇచ్చిన వాచ్ ఇవ్వు. దీనికోసం నన్ను కొట్టావా? కొట్టక ముద్దు పెట్టుకుంటారా? మరి దాని గురించేగా నేను వెయిటింగ్. అమ్మ మళ్ళీ కొట్టింది. ఏమైందమ్మా? అయ్యో, పాలన్నీ నేల మీద ఒలికిపోయాయి నాయనా. ఫోన్లేమ్మా, నేను వచ్చి చూస్తాలే. ఏమైంది?
హలో, ఫ్లాట్ అయిపోయాను. ఇది బాడీ అనుకున్నావా లేక 70 ఎకరాల క్లీన్ అండ్ గ్రీన్ సిటీలా ఉంది. ఇంతకీ ఎందుకు వచ్చావు? వాచ్ తెచ్చాను. బయలుదేరొచ్చు. అబ్బా, నాన్న ఉంటాడు. ఛీ, మంచి కళ చెడగొట్టాడు. మీరా అనుకున్నట్టుగానే వచ్చారు. అనుకున్నావా? దేనికి? అది అది ఏంటది? ఇంతకీ మీరు ఎందుకు వచ్చారో చెప్పండి. నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. నాకు తెలుసు మీరు అడుగుతారని. నీకెలా తెలుసు? ఎక్స్పెక్ట్ చేశా. ఏమని? నేను చెప్పను, మీ నోటితో మీరే చెప్పాలి. నాకు నైటు ఛీ! నీ ఆటో కావాలి. ఎక్కడికో తీసుకెళ్ళి ఇలా చేసావేంటయ్యా? నేనేం చేశాను? ట్యూబ్ లైట్. సర్లే, హార్బర్ లో తీసేసారా? చచ్చా, అమ్మ ఆపరేషన్కి ఇంకా 2 నెలలే ఉంది. అందుకని నైట్లో ఆటో వేద్దామని. నువ్వు అడిగితే ఆటో ఏంటి బాసు, ఏమైనా ఇస్తాను. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే ఏమైందండి? కనపడ్డంలా యాక్సిడెంట్. హాస్పిటల్ తీసుకెళ్దాం. హాస్పిటల్కి మనం తీసుకెళ్తే తర్వాత పోలీసులు మనల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. ఆ తర్వాత సాక్ష్యాలు కేసులు అంటూ కోర్టుల చుట్టూ తిరగాలి. ఎల్లవయ్యా. వాళ్ళు చస్తే ఆ తప్పు గుద్దిన ఆ బండి డ్రైవర్ది కాదు, మీ అందరిది. భయపడకండి సార్. డాక్టర్ గారు, అర్జెంట్ గా వీళ్ళకి ట్రీట్మెంట్ చేయాలి. ఎవరయ్యా వీళ్ళు? యాక్సిడెంట్ జరిగి చావు బతుకుల మధ్య ఉన్నారు. యాక్సిడెంటా? పోలీస్ కేసు అయ్యా, కుదరదు. ఏయ్! డాక్టర్లు ప్రాణాలు పోయడానికి ఎంబీబీఎస్ చదువుతారు, తీయడానికి కాదు. నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వచ్చేలోపు వీళ్ళకి ఏమన్నా జరిగిందో నీ ఒంటి మీద ఉన్న ఈ తెల్లకోటు ఎర్ర కోటుగా మారుతుంది. సార్ సార్ సార్, ఏంటయ్యా? కంప్లైంట్ ఇవ్వాలి. ఓ గంటకు రాకూడదు? 2 మనుషులు చావు బతుకుల మధ్య ఉన్నారు సార్. ఆ విషయం వెళ్ళి డాక్టర్కి చెప్పాయా? అక్కడి నుంచే వస్తున్నాను సార్. పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలన్నారు. మర్డర్ కేసా? కాదండి, యాక్సిడెంట్. ఏం గుద్దింది? భార్యాభర్తలు స్కూటర్ మీద వెళ్తుంటే సియారా గుద్దింది సార్. బండి నెంబర్ ఉందా? AP9AC 789. యాక్సిడెంట్ జరుగుతుంటే నువ్వు చూసావా? లేదండి, చూసిన వాళ్ళు చెప్పారు. చూసిన వాళ్ళు చెప్తే స్టేషన్కి వచ్చేస్తావా? ఏం చేస్తుంటావు? ఆటో డ్రైవర్. ఆటో తోలుకోక నీకెందుకయ్యా? కేసు పెట్టగానే సరిపోదయ్యో, కోర్టు చుట్టూ తిరగాలి. దేని చుట్టూ తిరగడానికైనా నేను రెడీ సార్. ముందు కంప్లైంట్ తీసుకోండి. సరే, నీ కర్మ, రాయ్. నా అడ్రస్, ఆటో నంబర్ కూడా రాస్తున్నాను సార్. ఇంతకు ముందు మీరు చిలకలూరుపేటలో పనిచేశారా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పేవే? మా అమ్మ చెప్తూ ఉండేది, సిఐ శంకర్ ఉన్నప్పుడు పేటంతా కలకళ్ళాడుతూ ఉండేదని. నిజమేనా? దాని పేరేంటే? షకీలా. ఓరి నీ అబ్బా, ఆనందమే వచ్చిందే నీకు. కింద నుంచి పైదాకా తెగబలిసిపోయావు. ఏంటి నడుము వీక? ఈ మాత్రం దానికి ఇంత? ఏం కుషే? సార్, ఓ సారీ సార్, మీరు కొంచెం బిజీలో ఉన్నట్టున్నారు, బయట ఉంటాను. ఏం పర్లేదు చెప్పు. ఎవడో అరియంట సార్, ఆ. ఖుషీ బ్యాంక్ ఎండి సిఆర్ఐ యాక్సిడెంట్ చేసిందని చెప్పి ఆ. నంబర్ తో సహా రాసి కంప్లైంట్ ఇచ్చాడు సార్. ఏం చేస్తుంటాడు వాడు? ఆటో డ్రైవర్ అంట సార్. ఆటో డ్రైవర్ కనిగుండేరా? హలో, సిఐ శంకరియర్. ఏంటయ్యా, అరగంట నుంచి నీ సెలకి ట్రై చేస్తున్నాను. చిన్న పనిలో ఉన్నాను సార్. నేనే మీకు చేద్దాం అనుకున్నాను.
మీరే చేసేసారు. సరే బండి యాక్సిడెంట్ అయింది. అదే సార్, ఆటో వాడు మేము చిన్న కంప్లైంట్ ఇచ్చాడు. వాడేం చేశాడన్నది కాదు నాకు కావాల్సింది. నువ్వేం చేస్తున్నావో చెప్పు. నేను చూసుకుంటాను సార్, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా. చూడు, రేపటిలోగా నువ్వు వాడిని ఏదో ఒకటి చెయ్యాలి. లేదంటే నేను వాడిని ఏం చేసినా నువ్వు సైలెంట్గా ఉండాలి. ఏం చేస్తావో ఆలోచించుకో. వాళ్ళిద్దరూ సేఫ్. థ్యాంక్ యూ డాక్టర్. ఇందాక ఆవేశంలో ఇట్స్ ఆల్ గాజువాక పిల్ల మెంగాజులో లెంగాడా, గాజువాక పిల్ల మెంగాజులో లెంగాడా, గాజువాక పిల్ల మెంగాజులో లెంగాడా, నీ చెయ్యి సాపలేదా, నీ చెయ్యి సాపలేదా, గాజు తొడగలేదా. AP9W8761 ఎవడిదిరా ఈ ఆటో? సార్, ఈ బండి నాదే. ఓహో, ఈ బండిదా? మర్యాదగా మాట్లాడండి. అబ్బా, అందానికి తగ్గ పొగరుంది. అవును, నిన్న ఇదే ఆటో తీసుకొచ్చి ఖుషీ బ్యాంక్ ఎండి మీద కంప్లైంట్ ఇచ్చిన మగాడు ఎవడే? రాత్రి నా ఆటో రెంట్కిచ్చాను. మంచి బిజినెస్. ఆటో ఒకటే రెంట్కి ఇస్తావా, లేకపోతే నువ్వు కూడా రెంట్కేమన్నా? ఏంట్రా బెదిరిస్తున్నారు? పీక్తారా? నేనిక్కడ 3 లెక్క పెట్టేలోగా నా కంటికి ఎవడన్నా కనిపించాడో సెల్లో తోసి ఎముకలు ఏరేస్తా. 1 2 3. ఒక్కసారి నీ వెనక్కి తిరిగి చూడు. చూసావుగా ఆటో వాళ్ళ కెపాసిటీ ఏంటో. నువ్వు ఇంకొక క్షణం ఇక్కడున్నావంటే నీ ఎముకలు ఏరేస్తాను. ఆ బ్యాంక్ ఎండి గాడి పని అయి ఉంటుంది.